BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఆరోగ్యాంధ్రప్రదేశ్ ను నిర్మిద్దామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ పరిపాలన కార్యాలయాలను ఆయన వర్చువల్ గా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 11 కోట్ల రూపాయలతో 11 ఔషధ నియంత్రణ పరిపాలన సహాయ సంచాలకులు కార్యాలయ భవనాలు నిర్మించి ప్రారంభించినట్లు వెల్లడించారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ ను నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. సర్వజన ఆసుపత్రి ఆవరణలో 92.22 లక్షల రూపాయలతో నిర్మించిన ఔషధ నియంత్రణ పరిపాలన కార్యాలయం సహాయ సంచాలకులు కార్యాలయాలను స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మనందరూ ప్రయత్నం చేయాల్సింది. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ 400 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తో దేశంలో ముఖ్యమంత్రున్న రాష్ట్రంగా అనుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రజారోగ్యం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అనేక రకాలైన సంస్థలు తీసుకోవడం, జనరిక్ పరిస్థితి జనాంసీ కేంద్రాన్ని వ్యవస్థగా తీసుకొచ్చి ప్రైవేట్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గించడం కారణంగా 40,000 కోట్లు ఆదాయి. ఇటీవల గౌరవ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులు అమృత్ పథకాలు తీసుకొచ్చి వారి ప్రతి ఆరోగ్య కేంద్రాలకు వారిని ఉంచాలి. తద్వారా మన వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి పూర్తిగా ఉచితంగా ప్రభుత్వ వైద్య సంస్థలకు పిఎస్సీ బిఎస్సీ దగ్గర నుంచి జీబీఎస్సీ దాకా కావాల్సిన మందులు ఉచితంగా అందిస్తున్నాం. అంటే మన పరిస్థితి ఎలా ఉంటే ప్రజలకు వీటి మీద అవగాహన లేదు, ఎక్స్పైరీ డేట్ చూసుకునే అవగాహన లేదు. ఎక్కడైతే ఎక్కడ మారిన పరిస్థితుల్లో ఆరోగ్య కూడా పోతున్నారు. వాటి కోసం వారికి అందుబాటులో వారికి కావాల్సిన లేకపోతే మందుని మన దీన్ని వాడే ప్రయత్నం చేస్తున్నారు. మనం కోరుకుంటున్నా. అదేవిధంగా కార్యక్రమంలో మంచిగా సమర్థవంతంగా పనిచేస్తున్న నేపథ్యంలో కూడా చేసుకుని భవిష్యత్తులో ఎందుకంటే మన చిన్న నెగ్లిజెన్స్ కారణంగా లేదా ఎక్కడైనా చిన్న వేరే ప్రలోభం కారణంగా ఆ సీరియస్ డ్రగ్స్ లేదా అవుట్డేటెడ్ డ్రగ్స్ లేదా ఎక్స్పైర్డ్ డ్రగ్స్ లేదంటే సబ్స్టాండర్డ్ డ్రగ్స్ వారి ప్రజల ప్రాణం మనం నిర్లక్ష్యం చేయాలి. మనం కోరుకున్న దిశగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ 2047కి ముఖ్యమంత్రి గారు మనం చాలా మంది దురస్కరణాన్ని పెద్దగా బాధ్యత పెట్టారు. హెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం అంటే ఆరోగ్య సంరక్షణ ముఖ్యమైనది కూడా ఆరోగ్యం ఉంటేనే ఏ కుటుంబమైనా ఏ సమాజమైనా ఆర్థిక సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి మనమందరం ఆ దిశగా పనిచేయాలి. ఆ దిశగా పనిచేస్తారని విశ్వాసంతో వెళ్తున్న ఏదైనా చిన్న చిన్న కొరతలు ఉంటే ఇంకా కానీ ఎస్ఆర్ క్యాప్ కానీ ఒకసారి మాట్లాడుతున్న తర్వాత రెగ్యులేషన్ వాటిలో తీసుకునే ప్రయత్నం చేస్తాం. మొబైల్